హలో అండి. నమస్తే. నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు దేవిస్ లైఫ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్పైసీ చికెన్ కర్రీ చూపించబోతున్నానండి. ఈ చికెన్ కర్రీ మనకి అన్నంలోకైనా, బిర్యానీలోకైనా, చపాతీల్లోకైనా చాలా బాగుంటుందండి. ఈ స్పైసీ చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలో చూసేద్దామండి. ముందుగా ఒక కేజీ చికెన్‌ని ఉప్పు, నిమ్మరసం వేసి బాగా 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారము, ఒక టేబుల్ స్పూను ఉప్పు, ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. చికెన్ కర్రీ గ్రేవీ కోసం అర కేజీ వరకు ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక టమాటా, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత అరకప్పు వరకు ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను చూపించిన స్పైసెస్ అన్నీ వేసుకున్నానండి. అదేవిధంగా పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. మూత పెట్టి వేయించుకుంటే తొందరగా వేగుతాయండి ఉల్లిపాయలు. ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని మనం ఈ టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గే వరకు మగ్గించుకున్న తర్వాత మనం తగినంత కారము, ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఈ చికెను ఒక 15 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలండి. ఈ చికెన్ బాగా ఉడికి ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా పొడి వేసుకుంటున్నాను. ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలా, కసూరి మేతి వేసుకుని కొద్దిగా 2 స్పూన్ల వరకు కసూరి మేతి వేసుకున్నానండి. తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకి నూనె బాగా తేలి చికెన్ అనేది దగ్గర పడుతుంది. ఇది గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా దగ్గర పడినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ చికెన్ కర్రీ మనకి అన్నంలోకైనా, చపాతీలోకైనా, దేనిలోకైనా చాలా రుచిగా ఉంటుందండి. ఇంతేనండి, స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ను ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.